ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ మూడో రోజుకు చేరింది. మరోవైపు సుప్రీంకోర్టు విచారణ ఉత్కంఠ రేపుతోంది. కవిత 2 పిటిషన్లపై ధర్మాసనం విచారించనుంది. ఈడీ సమన్ల జారీపై గత ఏడాది మార్చి 14న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపబోతోన్నారు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం. ఇక ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ నిన్న మరొక పిటిషన్ వేశారు కవిత తరపున లాయర్లు. ఈ 2 పిటిషన్లపై ఈ రోజు విచారణ జరగబోతోంది. ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. మూడవ రోజుకు కవిత ఈడీ విచారణ చేరింది. మరోవైపు సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ కనిపిస్తోంది. కవిత 2 పిటిషన్లపై ధర్మాసనం ఈ రోజు విచారించబోతోంది. ఈడీ సమ్మన్లు జారీ చేయడంపై గత ఏడాది మార్చి 14న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలానే ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ నిన్న మరో పిటిషన్ దాఖలు చేశారు కవిత లాయర్లు. ఈ 2 పిటిషన్లపై ఈ రోజు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. సో సుప్రీం విచారణ అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ఉత్కంఠ కనిపిస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ రోజు 2 పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నాయి కవితకి సంబంధించి. కోర్టులో వాదనలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? కవిత గతంలో దాఖలు చేసిన ఒక పిటిషన్ ఈడీ సమన్లను సవాల్ చేస్తూ ఈడీ విచారణ తీరుతెన్నుల్ని ఆమె తప్పుబడుతూ దాఖలు చేసిన పిటిషన్. అది సిఆర్పిసి సెక్షన్లను ఫాలో కావడం లేదు, ఆ నిబంధనలకు విరుద్ధంగా మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపాలని చెప్పి చూస్తున్నారు. అందుకే ఆ సమన్లను రద్దు చేయాలి, సమన్లు జారీ చేయకుండా కట్టడి చేయాలంటూ ఆమె గతంలో దాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా అరెస్ట్ కూడా జరిగిపోయింది కాబట్టి ఆ కోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్ని వయోలేట్ చేస్తూ వారు అరెస్ట్ చేశారు. ఇది కంటెంప్ట్ కిందకే వస్తుంది అంటూ నిన్న మరొక పిటిషన్ దాఖలు చేశారు. సో ఈరోజు మొదట దాఖలు చేసిన పిటిషన్ లిస్ట్ అయి ఉంది, తుది విచారణ జరగనుంది. అందులోనూ టాప్ ఆఫ్ ద లిస్ట్ కింద జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అది జాబితాలో చేర్చి 3వ నెంబర్ ఐటెంగానే ఉంది. సో ఆ కేసుని విచారణ చేపట్టే సమయంలోనే నిన్న దాఖలు చేసిన పిటిషన్ కూడా మెన్షన్ చేసి దాన్ని కూడా వెంటనే విచారణకు టేకప్ చేయాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తుంది. సో దట్ ఈ 2వ పిటిషనే ఇవాల్టి వరకు ప్రాధాన్యతతో కూడుకున్నది. ఎందుకంటే అరెస్ట్ జరిగిన తర్వాత దాఖలు చేసిన పిటిషన్, అరెస్ట్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కాబట్టి దాని మీద సుప్రీంకోర్టు విని ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా అన్నదే మనం ఇప్పుడు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా కవితకు సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరుకుతుందా లేదా అన్నదాన్ని ఇవాల్టి సుప్రీంకోర్టులో జరిగే విచారణను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం తమ తరపున వాదనలు వినిపించడం కోసం దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదుల్ని మాట్లాడుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈరోజు 10:30కు కోర్టు స్టార్ట్ అవుతుంది. 11 తర్వాత ఎప్పుడైనా సరే ఈ కేసు టేకప్ చేసే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో ఇవాళ జరిగే విచారణతో కవిత భవితవ్యం ఆధారపడి ఉంటుందని మనం చెప్పవచ్చు. మహాత్మా, ఇక తిహార్ జైలుని సుఖేష్ రాసిన తాజా లేఖలో ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయి? అంటే కేజ్రీవాల్తో కలిపి కవిత టార్గెట్ గా అతను ఇంకేం చెప్పాడు? కవితకు ఇవాళ రాసిందే మొదటి లేఖ కాదు. కవితను ఉద్దేశించి గతంలో కూడా కొన్ని వాట్సాప్ సంభాషణలను బయట పెడుతూ ఆయన లేఖలు విడుదల చేశారు. సో అప్పుడే ఘీటిన్స్ అంటే నెయ్యి డబ్బాలు అన్న ఒక కోడ్ నేమ్ తోటి తాము ఈ మనీ ట్రాన్సాక్షన్స్ జరిపే వాళ్ళము, కవిత చెప్పిన వారికి తాను అందజేస్తూ వచ్చాను. హైదరాబాదులో అప్పటి పార్టీ ఆఫీస్ సమీపంలో ఉన్న ఒక రేంజ్ రోవర్ కారులో పెట్టమంటే తీసుకెళ్లి పెట్టాను అంటూ కారు నెంబర్తో సహా ఆయన అప్పట్లోనే విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తాను గతంలో చెప్పినవన్నీ నిజమని తేలింది. దర్యాప్తు సంస్థల విచారణలో తాను చెప్పినవన్నీ వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే తాను గతంలో ప్రిడిక్ట్ చేసినట్టుగా టీఆర్ఎస్ ఓడిపోతుంది అన్నది నిజమైంది, కవిత అరెస్టు కాబోతుంది అన్న మాట కూడా నిజమైంది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కేజ్రీవాల్ను ఉద్దేశించి చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక అవినీతి సామ్రాట్టుగా, అవినీతికి కింగ్ పిన్గా వ్యవహరిస్తూ ఇకనైనా ఆ కేజ్రీవాల్ బండారాన్ని కవిత బయట పెట్టాలి, ఆయన్ని కాపాడే ప్రయత్నం చేయవద్దు, ఆయనకు సంబంధించిన అన్ని వివరాల్ని దర్యాప్తు సంస్థలకు వెల్లడించాలి అంటూ ఆ లేఖలో అభ్యర్థించారు. అలాగే కేజ్రీవాల్ సహా ఆయనకు సహకరించిన అందరికీ తిహార్ క్లబ్కి స్వాగతం పలుకుతున్నా అంటూ కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్పటి పాలన నుంచి లూటీ చేసిన సొమ్మును వేర్వేరు దేశాలకు పంపించారు, అవి కూడా బయటపడతాయంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో చేశారు. రైట్ మహాత్మా.